దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా, ప్రభు పేరిట మీకు హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాను. గత 2024 సంవత్సరము కాచిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి యెహోవా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో శుభవందనాలు. హ్యాపీ న్యూ ఇయర్ మరలా తెలియజేస్తున్నాను. మీరు వాట్సాప్ చూస్తున్నటువంటి నా ప్రోగ్రాలు వాట్సాప్, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూస్తున్న ప్రియా సహోదరి సహోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. నేను మీ కొరకు ప్రార్థన చేసి ఉన్నాను. రాత్రి ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, భూమి ఆకాశములు కలిగి చేసిన దేవుడైన యెహోవా మనలను పరిశీలన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి కాపుదలనిస్తున్నాడు. ఈ ప్రపంచము అంటే ఈ నరలోకము, ఈ భూలోకములో మనకి తెలియని విషయాలు చాలా ఉంటున్నాయి. ముఖ్యంగా మనం బ్రతుకుతున్నది ఎక్కడ బ్రతుకుతున్నాము? భయంకరమైన విషవలయాల్లో బ్రతుకుతున్నాం. మన చుట్టూ కూడా విషవలయములే. మన చుట్టూ కూడా ముందు వెనక చుట్టూ కూడా విషవలయముల మధ్య ఉన్నాం. ప్రమాదాల మధ్య ఉన్నాం. క్షణ క్షణము కూడా ప్రమాదమే. అయినను దేవుడు 365 దినములు మనల్ని కాచాడు, కాపాడాడు, నడిపించాడు, బలపరిచాడు. ఆదరించిన దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం. ఆయన చెప్తున్నాడు కదా, ద్వితీయోపదేశ కాండము 11:11లో ఆ దేశము నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేవుడు మనల్ని లక్ష్య పెడుతున్నాడు. మనమే దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. ఆయన మనలను గుర్తిస్తున్నాడు, మనలను చూస్తున్నాడు, మనలను గమనిస్తున్నాడు. మనమే ప్రభుని లక్ష్య పెట్టము. మానవుడు దేవునికి సరైన విలువను ఇవ్వలేకపోతున్నాడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసండి? ఆ దేశము ఆకాశవర్ష జాలము త్రాగు దేశము. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనులంట మన మీద ఉన్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కను దృష్టి మన మీద లేకపోతే ఒక సెకండ్ కూడా మనం బ్రతకమండి. ఎంతగానో ప్రేమించిన మన దేవుడు సృష్టికర్తని యెహోవా భూమికి పునాది వేసి ఆకాశాన్ని విరేలాడదీసి సర్వజీవకోటి ప్రాణులను, కొండలు, పర్వతములు, ఎడారు, సూర్య చంద్ర నక్షత్రములు, అలాగే సమస్తమైన వృక్షములు, మానవులు, మానవ జాతి, సమస్తమైన ఎడారులు, వెలుగు, గాలి, నీరు సర్వం కలిగి చేసిన ఆ దేవునికి కృతజ్ఞతలు. కాబట్టి ఆ దేవునికి మనం లోబడి ఉండాలి. మరొక సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఈవేళ 2025 సంవత్సరము ప్రభు యొక్క కృపలో మనము సజీవులమై ఉన్నాము. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన ప్రాణము విలువ ఎంత గొప్పదో తెలుసా? మన బ్రతుకు విలువ ఎంత గొప్పదో తెలుసా? ఈవేళ మనం క్షేమంగా ఉండి 2025 సంవత్సరం మళ్ళా చూడగలుగుతున్నాము అంటే ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన యొక్క ఆదరణ. మరొక వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రియా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మై డియర్ బ్రదర్స్, యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనము, వాక్యం చాలా విలువైనది. వాక్యాన్ని కంటద పెట్టండి, వాక్యాన్ని నమ్మండి. వాగ్దానం జీవగల దేవుని నోటి మాట. వాగ్దానం అంటే మానవులు చేసే వాగ్దానం కాదు. ఆయన నిజ దేవుడైన యెహోవా, ఆయన నోటి మాట, ఆ నోటి మాటయే వాగ్దానం. యోబు గ్రంథం 36:11లో మీరు ఆలకించి నా మాటలు విని నన్ను సేవించి నన్ను ఆరాధించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడుచుకున్న ఎడలా మీ దినములు క్షేమముగా ఉండను. మన దినములు క్షేమంగా ఉండాలి అంటే, మన సంవత్సరములు క్షేమంగా ఉండాలంటే, వారాలు, నెలలు కూడా క్షేమాభివృద్ధిగా ఉండాలంటే ఎలాగా? మన ధనము, మన ఆస్తి, మన ఐశ్వర్యము, మనకున్న భద్రతలు ఏవి కూడా మనల్ని రక్షించలేవు. ఆయన కృప మాత్రమే. ఆయన అంటున్నాడు, ఎవరైతే నా వాక్యమును వింటారో, నా మాటలు చెవిన పెడతారో, నా మాటలు హృదయములో భద్రపరుచుకుంటారో, అలాగా ఆలకించి నన్ను సేవించి ప్రేమించి సృష్టికర్తైన దేవుడైన యెహోవా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి యొక్క
మహిమ గల నామములో, ఆయన గాయాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో, ఆదరణలో, భద్రతలో మనం ఉంటాం. ఆ మాటలు ఆలకించి వాక్యం మీద మనం మనసు పెట్టినప్పుడు, వాక్యాన్ని మనం నమ్మినప్పుడు, వాక్యం మీద మనము ఎంతగానో నమ్మకమును ఉంచాలి. అప్పుడంట మన దినములు క్షేమంగా ఉంటాయి. దినములు క్షేమంగా ఉంటేనే కదా నెలలు గడిచేది. నెలలు గడిస్తేనే కదా సంవత్సరాలు మారేది. ఒక్కొక్క సంవత్సరము దేవుడు 65వ కీర్తన 11వ వచనం ప్రకారంగా మనకి, మన బిడ్డలకు, మన ఇంటి వారికి, పెద్దవారికి, చిన్నవారికి, ప్రతి మానవులకు ఇస్తున్నది ఏంటో తెలుసండి? దయా కిరీటము. ఆ దయా కిరీటము దేవుడు మనకి ఇవ్వకపోతే మనకి బ్రతుకు లేదు, జీవితం లేదు, ఏ మాత్రము కూడా మనం పనికి రాకుండా పోతాం. అలా దయా కిరీటమునిచ్చి మనల్ని ఆదరించి సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన నడిపిస్తూ ఉంటే మనం ఆయనకి ఏమి చెల్లించగలుగుతున్నాం? ఆయన మన నుండి కోరుకున్నది ఏంటో తెలుసా? ప్రేమను కోరుకుంటున్నాడు. కేవలం ప్రేమను కోరుకుంటున్నాడు. ఆయనను ఆరాధించాలన్న ఆశయానికి ఉన్నది. ఆయనను స్తుతించి గణపరచాలన్న భావం ఆయనకు ఉన్నది. మానవ యుద్ధం నుండి దేవుడు తీసుకున్నది ఏంటంటే మానవ హృదయం. ఆయన హృదయంలో మనము స్థానం కల్పించుకు మనము మన హృదయములో ఆయనకు స్థానం ఇవ్వాలి. మన హృదయంలో చేర్చుకోవాలి. ఆయన మాటలకు విలువనివ్వాలి. ఆయన మీద మనం ప్రేమ పెంచుకోవాలి. లోకములో అంతా కూడా వ్యర్థమే. కాబట్టి వాక్యం ఏం చెబుతుంది? మీ దినములు క్షేమంగాను, మీ సంవత్సరములు సుఖముగాను వెళ్ళబుచ్చుకుందురు. ఒక్కవేళ మీరు ఆలకించని ఎడలా, మీరు లోబడిని ఎడలా, మీరు అంగీకరించని ఎడల, లోబడని ఎడల నా చేతిలో అగ్ని బాణములు ఉన్నాయి. అగ్ని బాణముల చేత మానవులను నశింప చేస్తానంటున్నావు. దేవుని వాక్యం చాలా గొప్పది, బలమైనది, శక్తివంతమైనది. ప్రభువారిని మనం ప్రేమించాలి. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసు ప్రభువారిని పరిశుద్ధాత్మ నామములో మనము జాగ్రత్తగా కలిగి మనము ఆయనను ఆరాధించి గణపరిచి సేవించిన ఎడల మన దినములు క్షేమంగా ఉంటాయి. మన సంవత్సరములు సుఖముగా ఉంటాయి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని చేతి నీడన మనకి భద్రత కలుగుతుంది. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి మనము ఇచ్చినటువంటి యొక్క ప్రేమను బట్టి మనము బ్రతుకుతున్నాము. అందరికీ ప్రభు పేట హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి ఏ కీడు గాని, ఏ అపాయము గాని పిల్లల మీద, పెద్దల మీద, మన దేశం శాంతి కొరకు, అన్ని వేళల అధికారుల కొరకు, క్షేమం కొరకు, మంచి పాలన కొరకు ఆయన కృపగల నామములు వర్ధిల్లాలని, మరి క్షేమాభివృద్ధి మనకు కలగాలని, తల వెంట్రుకలు మెరిసి వరకు ఆయన ఎత్తుకొని ముద్దాడుతానన్న వాగ్దానం, వృద్ధాప్యమందు మనకు తోడై ఉంటానన్న వాగ్దానం, ఆయన చేతి నీడన మనం క్షేమంగా ఉందము గాక. మనం బ్రతుకు దినములు క్షేమాభివృద్ధి కలుగును గాక. సంపూర్ణ ఆరోగ్యమును, సంపూర్ణ ఆయుష్ను దేవుడు అనుగ్రహించును గాక. కాబట్టి ప్రభును సేవిందాం, ఆయన మాటకు లోబడదాం, మన హృదయములో ప్రభును చేర్చుకుందాం. దినములను, సంవత్సరములను ఆయనే నడిపించి సంవత్సరమును దయా కిరీటమునిచ్చి, ఓడబారని కిరీటమును కూడా ప్రభు మనకిచ్చి ఆయన